అందరికీ హాయ్. ఈరోజు పెసరట్టు ఉప్మా చేసుకుందాము. చాలా టేస్టీ అయిన ఈ రెసిపీ కోసం ముందుగా ఉప్మా రవ్వని వేపుకోవాలి. ఇలాగ ఒక 5-10 మినిట్స్ దోరగా వేపుకున్నాక అదే బౌల్లోని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కాలి. మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. ఇలాగ ఆయిల్ వేడెక్కాక దీంట్లోని మనము ఉప్మాలో వాడే పోపు దినుసులన్నీ కూడా వేసేసుకుందాము. వేసేసుకొని అవి కాస్త చిటపడలాడేంత వరకు కూడా వాటిని మనము ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసుకొని ఇవి కూడా షాలోగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి షాలోగా ఫ్రై అయ్యాక మరి మనకి తగినంత వాటర్ అయితే మనం వేసుకున్నాము. తర్వాత తగినంత ఉప్పు, కావాల్సినంత ఉప్పు వేసుకొని ఇదొక బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఇలా బాయిల్ అయ్యాక ఎటువంటి లంప్స్ లేకుండా, ఎటువంటి ఉండలు లేకుండా ఇట్లా రవ్వ వేస్తూ మిక్స్ చేస్తూ ఉప్మాని మనం ప్రిపేర్ చేసుకున్నాము. తర్వాత ఇది దగ్గర పడేంత వరకు వెయిట్ చేసి కాస్త లూజ్గా ఉంటేనే బాగుంటుంది పెసరట్టుకి. సో మీ ఇష్టమైన కన్సిస్టెన్సీలో మీరైతే ఉప్మా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చట్నీ చేసుకున్నాము. దానికి కొబ్బరి, పుట్నాలు, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసుకొని వీటిని అయితే మనం రుబ్బుకుందాము. తర్వాత మనము పోపు వేసుకుందాము. దానికి వచ్చింది కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత అది వేడెక్కాక ఆవాలు, ఎండుమిరపకాయ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని కరివేపాకును వేసుకొని అది లైట్గా చిటపడలాడేంత వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక అప్పుడు మనము ఈ పోపునైతే మన చట్నీలో వేసేసుకుంటే అయిపోయింది. మిక్స్ చేసేసుకుంటే మన చట్నీ రెడీ. ఇప్పుడు మనము పెసరట్టు వేసుకుందాము. పెసరట్టు వేసుకునేటప్పుడు ఈ పెసర్లు అయితే నానబెట్టుకొని పెసరట్టు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పిండి అనేది. సో ఇలా పెసరట్టు వేసేసుకొని తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్స్ వేసుకొని దీన్ని రెండు వైపులా ఇలా బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకొని ఆ పెసరట్టు మధ్యలోని మనము చేసుకున్న లూజ్ ఉప్మా ఏదైతే చేసుకున్నామో దాన్ని సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో అండ్ చట్నీతో సర్వ్ చేసుకుంటే హోటల్ స్టైల్ పెసరట్టు ఉప్మా రెడీ అనమాట. మరి మీరు కూడా ట్రై చేస్తారా? చాలా బాగా వచ్చింది. మరి మీరు అందరు ట్రై చేస్తారనుకుంటున్నా. బాయ్.